నేను నా భయం అయితే ప్రవీణ్ చాలా మంది జనాలు ఉన్నారు. ప్రవీణ్ నన్నే చూస్తున్నారు. ప్రవీణ్ ఎలా ప్రవీణ్ కెమెరా పైకి అయితే అదే బాబు కెమెరా పైకి అయితే నా మన నేను ఇంట్లో పడి ఉండేవాడిని పట్టుకొచ్చి పొడుస్తా చించుతా. బ్లాగర్ అంట బ్లాగర్. మొహం చెప్పిరా ఒకసారి చెప్పి అట్టాడికి పోతాను మొహం చెప్పి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాహిత్. రే ఏమైందిరా అందరిలా నువ్వు కూడా రొటీన్గా చెప్తే ఏంట్రా? కొత్తగా ట్రై చేయి. కొత్తగానా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాహిత్. వద్దు, పాతదే బెస్ట్ స్టోరీ. నా గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాయొచ్చు. అయితే చెప్పకు. సారీ, నేను అప్పుడెప్పుడో 2016లో నా ఇంటర్ అయిపోయినప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కానీ ఎక్విప్మెంట్ లేక స్టార్ట్ చేయలేదు. ఏంటమ్మా ఎక్విప్మెంట్ లేదా? ఐ మీన్ మోటివేషన్ కూడా లేదు అప్పుడు. ఇది మోటివేషన్ లేదా? నా చేత కాలేదు బే. ఇది కరెక్ట్. బేసిక్గా నేను ఒక ఇంట్రోవర్ట్ని అండి. ఈ ఇంట్రోవర్ట్ అంటే మీకు అందరికీ తెలుసు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవాడిని కాదు, నేను పార్టీలకు పోయేటోని కాదు, ఫంక్షన్స్ పోయినా తిండి బయటపడేటోని అలాంటి మనిషిని నేను. సో ఈ షైనెస్తో చాలా చేయలేకపోయినా, సోషల్ లైఫ్ కూడా లేదు కాబట్టి. సో ఈ ఇయర్ ఎలాగైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఫస్ట్ వీడియో ఏం పెట్టాలని ఆలోచిస్తుంటే నాలాక చాలా మంది ఉంటారు కదా ఇంట్రోవర్ట్గా చేయాలనుకున్న పనులు చేయలేని వాళ్ళు. సో వాళ్ళకి రిలేటబుల్ అయ్యే వీడియో ఒకటి చేద్దామని ఫిక్స్ అయ్యా. నేనే మళ్ళీ ఏమైందిరా అంత ఇంపార్టెంట్ విషయం ఎవడో గుర్తున్నట్టు అలా చెప్తా వింటరా? కొంచెం నవ్వుతూ చెప్పు. నవ్వుతువా? అలా నవ్వుతుంటే నిజంగానే గుర్తురా రే. నువ్వు ఉండు బే. సో ChatGPT 2 ప్రశ్నలు అడిగాను భయ్య. అసలు ఇంట్రోవర్ట్గా బ్లాగర్ ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలని. అది 2 టాస్క్లు ఇచ్చింది నాకు. ఫస్ట్ది పబ్లిక్ టెస్ట్ టాస్క్, అంటే పబ్లిక్గా కెమెరా ఓపెన్ చేసి వ్లాగ్ చేయమని. రెండోది ఫుడ్ వ్లాగ్, అంటే ఫుడ్ తినేటప్పుడు వ్లాగ్ చేయమని. ఈ 2 నాతో అయ్యే పనే అంటారా? సో ఆ 2 ఛాలెంజెస్ చేస్తానో లేదో అన్నదే డౌట్ కాదు రెడీ. తప్పకుండా చేయాలి ఈసారి. నువ్వు కూడా రావచ్చు కదరా నాతో పాటు ఛాలెంజ్ చేయడానికి. బేసిక్గా నేను బూతులు మాట్లాడను కాబట్టి ఒక మాట చెప్తా విని. ఏంటా మాట? మూసుకుని నీ పని నువ్వు చూసుకోరా బాలకో. సో వెళ్ళు. సో ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాహిత్. అప్పుడెప్పుడో బ్లాగ్ చేస్తానని చెప్పాను కదా, అప్పుడెప్పుడో కాదు ఈ వీడియోలోనే. కాకపోతే నేను చేసింది పోయిన సండే ఆ వీడియో. ఇవాళ నాకు టైం దొరికింది ఈ సండే రోజు. జనాలు బాగున్న చోటుకి వచ్చి బ్లాగ్ చేయమని నాకు ChatGPT పెద్ద ఛాలెంజ్ ఇచ్చింది కదా. సో నేను ప్రియదర్శి పార్క్, మీరు చూసినట్టయితే దిల్సుఖ్ నగర్ ప్రియదర్శి పార్క్, ఇదంతా పార్క్. మీరు చూసే ఈ స్థాయిలో అంతా పార్క్. ఎనుకున్నాడు వీడు మా ఫ్రెండ్. అరే నువ్వు పక్క జర్రా ఫ్రేమ్ నుంచి. అయితే ఇవాళ ఎట్టకేళ్ళకి జనాల మధ్యలో పోయి బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దొరికింది మాకు ఒక సండే రోజే. సో సండే రోజే నేను బ్లాగులు చేయాలి. నేను విజువల్ ఎఫెక్ట్స్ కంపోజింగ్ జాబ్ చేస్తాను కాబట్టి నాకు పెద్ద టైం దొరకదు. ఏదో యూట్యూబ్ ప్యాషన్ ఉంది కాబట్టి యూట్యూబ్ వీడియోలు చేద్దామని వచ్చాను. సో హోప్ మీ అందరికీ నచ్చుద్దని ఆశిస్తున్నాను. నాకు భయం ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే మా ఫ్రెండ్ తెచ్చుకున్నాను ఇలా పక్కన కనీసం తోడుకుంటాడని. వాడు నాకన్నా పెద్ద పిరుకోడు. జనాలు ఉన్నారా అని వాడే ముందు భయపడి వెళ్ళిపోతున్నాడు. చూడాలి మరి ఇది ఎలా వర్కౌట్ అయింది. ఇక్కడ చూస్తే మాత్రం జనాలు ఘోరంగా ఉన్నారు. సారీ బూతులు వస్తున్నాయి. ఘోరంగా ఉన్నారు. నా భయం అయితే ప్రవీణ్ చాలా మంది జనాలు ఉన్నారు. వద్దు చాలా భయం అవుతుంది. ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అందరు నన్నే చూస్తున్నారు. ప్రవీణ్ నన్నే చూస్తున్నారు. ప్రవీణ్ ఎలా? ప్రవీణ్ ఈ వీడియో తీయడం నా వల్ల కాదు ప్రవీణ్. నేను బ్లాగర్ అయితే అనుకున్నా కానీ అమ్మ బాబాయ్ నా వల్ల కాదు. ఇక్కడ చూసినట్టయితే నీ అమ్మ చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ మీకు నాకు తెలిసి మీకు ఈ వీడియోలో కనపడకపోయి ఉండొచ్చు, కానీ ఒకసారి మీరు అంతా తిరిగిందంటే ఇదంతా జనాలు. ఇక్కడ నుంచి అక్కడ దాకా చూస్తే ప్రతి ఒక్కరు చాలా మంది జనాలు ఉన్నారు. సో ఇంతమంది జనాల మధ్యలో నన్ను బ్లాగ్ చేయమని ఛాలెంజ్ ఇచ్చిన ChatGPTని దేంతో కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. నన్ను నేను చేంజ్ చేసుకోవాలనుకుంటాను కాబట్టి ఇలాంటి ఛాలెంజ్ అయినా తీసుకుందని ఫిక్స్ అయ్యా. ఫస్ట్ 90% లవర్స్ ఉన్నారు కదా, బాగా ఎందుకు నీ సొంత ప్రాబ్లం చెప్పుకోవడానికి నేను వీడియో తీయట్లే ఇక్కడ. మైక్ వీడియో చూడు, పెద్ద స్టంట్ మెన్ లా ఉన్నారు. మామూలు స్టంట్ మెన్ ఎత్తుపోయి ఒక్కొక్క రేంజ్ చప్పులు ఉన్నారు. జనాలు ఉన్నారు. ఒకసారి వెళ్ళి వాళ్ళందరి ముందర పోయి ఎక్కడ ఇక్కడ చేయగలుగుతానంట నీ వల్ల. అయితే నేను అప్పుడు నమ్ముతాను నువ్వు పెద్ద బ్లాగర్ అని. ఏది ఇక్కడ ఈ జనాలలో
వాళ్ళందరికి ముందర కెమెరా ఎత్తి నీ అమ్మ నాకు ఈయనే భయం అయితే అందరూ పోయి అంటే నువ్వు ఆడిపోయి వాళ్ళందరి ముందు పోయి మాట్లాడమని మళ్ళీ యూట్యూబ్ చేస్తాను అంటావు మన ఇంట్లో ఉండేవాడిని పట్టుకొచ్చావు ఫస్ట్ అటెంప్ట్ చేయబోతున్నా నేను పోతున్నాడండి బ్లాగర్ ఉన్నాడు కానీ ఏం చేస్తాడు నాకు భయం అవుతుంది. ఇక్కడ ఫుల్ మంది జనాలు ఉన్నారు ఇక్కడ నిజంగా జనాలు అరుంటి పోతాడండి మా ఇంతమంది జనాలు ఉన్నారు ఏంటి అమ్మా కెమెరా కింద పెడతాడు వీడు కెమెరా కింద పెట్టిపోతాడు నచ్చుకోపోతాడు బ్లాగర్ అంటాడు నచ్చుకోపోతాడు ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు నేను ఏమో అసలు ఫోన్ తీసి మాట్లాడాను. కెమెరా పైకి అరే బాబు కెమెరా పైకి మంది జనాలు అరే ప్రవీణ్ నా వల్ల కావట్లేదు ప్రవీణ్, అందరు నన్నే చూస్తున్నారు ప్రవీణ్. నేను నార్మల్గా నడిచినా కానీ అందరు నన్నే చూస్తున్నారు ప్రవీణ్. ఇంతమంది మందిలో కెమెరా లేకపోలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చల్ ఫెయిల్ అయిపోయింది, పొడి చేసినాడని చెప్తాడు చూడు రాసుకొచ్చి. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ. ఏదో అంటున్నావు ఫెయిల్ అయిపోయినా ఫస్ట్ అటెంప్ట్ అని చెప్తున్నా. ఇంత కష్టం అని తెలియదు నాకు లాగింగ్. తెలిస్తే అసలు స్టార్ట్ చేసినాడే కదా ఫస్ట్ ఏదో పొడి చించేస్తుంది అంటే కదా ఆ సినిమా లేదని నాకు తెలుసు. నా మన నేను ఇంట్లో పడి ఉండేవాడిని పట్టుకొచ్చి పొడుస్తా చించుతా. బ్లాగర్ మొహం చెప్పిరా ఒకసారి చెప్పి అట్టాడిపోతాను మొహం చెప్పి. బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ సెకండ్ అటెంప్ట్ కనీసం ఈసారైనా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా ఆ దేవుణ్ణి. లేకపోతే మా ఫ్రెండ్ గాడి నన్ను వదిలిపెట్టట్లేడు. మనకి నేను బ్లాగ్లో ఇప్పుడు నేను దొంగలో బట్టలాగా వస్తున్నాడు ఏంటి మనకి బిర్యానీ తినిపిస్తాను ఒప్పుకున్నా. నా దగ్గర పైసలు లేవు ప్రస్తుతానికి బిర్యానీ తినిపిస్తానికి. ఇవి మళ్ళా జనాల మధ్యలో ఎవరి నీ అమ్మ నా భయం అయితే అందరూ అయినా పర్లేదు కెమెరా కింది దింపని సార్ అందరు చూస్తే చూడండి బొంగులో ఎవడేమనుకుంటే మనకు సంబంధం లేదు. వాము యాంగ్జైటీ కిక్స్ ఇన్. ఫస్ట్ టైం యాంగ్జైటీ చాలా రోజుల తర్వాత వచ్చింది. ఆహా రే ఏం మాటలరా ప్రవీణ్, నీ అబ్బా నేను తీసుకురాకపోయినా అయిపో నా అడ్డమైన ఛానల్ అని ఇస్తున్నాను. నేనేదో నా మాన చిన్న వీడియో తీసుకొని ఫైనల్ ఛాలెంజ్ సక్సెస్ చేశాను. ప్రవీణ్ గారు నేను చేయను అనుకున్నాడు, వాడు బిర్యానీ దొరుకుద్ది ఇవ్వాలి సాయంత్రం వరకు అనుకున్నాడు. ఆ ఛాలెంజ్ సక్సెస్ చేస్తాను. ఏరా ప్రవీణ్ ఏమో అన్నావు ఇందాక? మీరు ఆడుకుంటారు చెప్పు అంటున్నావు. ఏం లేదు పాప వీడు చాలా బాగా ఫీల్ అవుతున్నాను ఛాలెంజ్ సక్సెస్ చేశానని. చెప్పు ఏంటి? అరే ఏంటి ఏమో అనుకుంటున్నా లోపల, బయటికి చెప్పురా ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇప్పుడు అదేముంటుంది చెప్పు. నీకు మోటివేషన్ చేద్దామని నేను చేశాను. మోటివేషన్ నీకు ఛాలెంజ్ చేయడం అన్న వీడు నన్ను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి నన్ను డిస్కరేజ్ చేసుకునే వస్తున్నాడు. ఇప్పుడు వాడు చెప్తున్నాడు నన్ను మోటివేట్ చేస్తాను కదా. లేదు అంటే నీకు మోటివేషన్ చేసి నీలో ఉన్న కసి బయటికి తీద్దాం అనుకున్నాను. కసి 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 కసే ఇంకేం లేదు. సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీడియోస్ ముందరనే చెప్పు. బిర్యానీ తినిపిస్తలేదు ఇప్పుడు నాకు. ఏంటిది బిర్యానీ? ఏం బిర్యానీ? ఛాలెంజ్ ఫెయిల్ అయితే బిర్యానీ తినిపిస్తా అని చెప్పాను నేను, పాస్ అయితే కాదు. అంటే ఇప్పుడు నిన్ను మోటివేషన్ చేసి పాస్ చేసి నేనే కదా. మా అంటే ఇక్కడ పోయి ఒక పానీపూరి తినిపిస్తా 10 రూపాయలు ఓకేనా? పానీపూరి కోసం పట్టుకొచ్చాను. పానీపూరి అంటే ఏమనుకుంటున్నావు? 10 రూపాయలు రా, నీ మీద 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే ఆలోచించాను నువ్వు. సరిపోయింది ఏదో ఒకటిలే కానీ పానీపూరి అని వస్తాను. సరిపోదాం. నెక్స్ట్ అయితే ChatGPT నన్ను ఫుడ్ బ్లాగ్ చేసి రికార్డ్ చేయమని చెప్పింది కదా, సో వెళ్ళాలి. టైం లేక వీడియోస్ నైట్ పూట రికార్డ్ చేయాల్సి వచ్చింది ఈ వీడియో. సారీ, నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తాను నేను. ఎందుకంటే నాకు బేసిక్గా మీకు చెప్పాను కదా నాకు టైం దొరకదు వీడియోలు చేయడానికి. దొరికిన టైము ఒక సండే రోజు ఒకటి టపాసులు పెట్టినారు. రే ప్లీజ్ రే ప్రవీణ్, కొంచెం ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయాలి. ఇవాళ అంటే ఇవాళ దివాళీ పండుగ కాదు కదరా, అయిపోయి ఛానల్ అయితే ఇంకా మామూలు పిలుస్తున్నాను. నాగుల చవితి కూడా టపాసులు పెట్టినారు. నాగుల పంచమి కూడా మొన్ననే అయిపోయింది కదరా. సర్లే నిన్న ఈ వీడియోతో పాటు అక్కడ ఉంటాడు చిలుపు పనులు చేస్తున్నాడు వీడియో వెనకాల. ఏం ఘోరం అంత అందరు లవర్సే ఉన్నారు బాబు ఈ పార్కులో. హాయ్ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి 11 కదా వస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్కరు మాకు పెద్దగా టైం దొరకలేదు వీడియో ఛాలెంజ్ చేయడానికి. మార్నింగ్ పూట టైం దొరకలేదు మాకు, దొరికేదే సాయంత్రం ఒక్కసారి. సాయంత్రం కాదు సండే ఒక్కరోజు వేరే ఏదైనా బిజీ పనులు ఉన్నప్పుడు వీడియో చేయడం కుదరదు. సో నైట్ టైము సపరేట్గా వీడియో కోసం టైం కేటాయించి వీడియో చేయడం జరిగింది. అలానే
నైట్ టైమే జనాలు కూడా చాలా మంది ఉంటారు. యాక్చువల్ అయితే మేము చార్మినార్ పోయి షూట్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో, కానీ మళ్ళీ యాక్చువల్ టైం దొరకలేదు. సో అందుకే నేను ఇక్కడ ప్రియదర్శి పార్క్తో సర్ది పెట్టుకున్నాను. ప్రియదర్శి పార్క్ ఏం తక్కువ కాదు, చాలా మంది అమ్మ అసలు చార్మినార్ కన్నా ఇక్కడనే ఎక్కువ ఉన్నట్టున్నారు జనాలు, అంత దారుణంగా ఉన్నారు జనాలు. సో ఫస్ట్ అటెంప్ట్ అయితే సక్సెస్ అయ్యాను. నెక్స్ట్ ఇందాక మేము చెప్పాం కదా సెకండ్ ఛాలెంజ్ ఫుడ్ బ్లాగ్ చేయమని చెప్పి, మేము ఫుడ్ తినడానికి వచ్చాము. అదే మేము ముందు కనబడితే ఉంటుంది, పావుబాజీ తినడానికి వచ్చాము. నేను ఇంతవరకు పావుబాజీ తినలేదు నా లైఫ్లో, ఫస్ట్ టైం కూడా, ఎప్పుడు కూడా తినలేదు, ఇదే ఫస్ట్ టైము. మా ఫ్రెండ్ గారు తిన్నాడు, వాడు కనీసం బిర్యానీ అయినా తినిపించలేదు. నీ వీడియోకి హెల్ప్ చేశాను కదా నేను, ఒక పావుబాజీ అయినా తినిపించాను అడిగాడు. సరే నాకు కూడా ఛాలెంజ్కి యూజ్ అవుతుంది కదా, తినడం కదా నెక్స్ట్ ఛాలెంజ్ నాకు అని చెప్పి మనల్ని పిలుచుకొచ్చాను. చూడొచ్చు మీ ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో, చాలా మంది జనాలు ఉన్నారు. ఈ జనాల మధ్యలో పెట్టుకొని నాకు అసలు ఇప్పుడు గజ్జం అంటుంది. తినరా నువ్వే స్టార్ట్ వీడియో మొదలు పెట్టి తినట్టు ఏం తింటాం. ఇంత వీడుకుంటుందని తెలియదు నాకు. ఫుడ్ ముందు పెట్టుకొని వీడియో రికార్డ్ చేసి తినడం నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఐ మీన్ కొంతమంది మన యూట్యూబ్లో మన వీడియోలు చేస్తారు చూసారా, ఇక్కడ ముందు ఓన్లీ టేబుల్ వరకే ఫుడ్ పెట్టుకొని ఇట్లా తింటారు, ఓన్లీ చెయ్యి ఉన్నది, ఎట్లా తింటారో అర్థం కాదు నాకు అసలు. పావుబాజీ ఎలా తినకూడదో ఈ వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎట్లా అనిపించింది ఫస్ట్ బయట చెప్పు బాబా, రకరకాలుగా ఉంటాయి, పర్లేదు, టేస్ట్ బాగుంది. బ్రెడ్ వరకు ఐ మీన్ అర్థమవుతుంది హైప్, కొంతమందికి ఇది నచ్చచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పావుబాజీ కథం చేసి నాకు ఇంటికి వెళ్ళాలని ఫ్రెండ్స్. ఇంటి నుంచి బయటకు వచ్చాను కాదు, ఫస్ట్ టైం రకరకాలుగా ఉంది నాకు. పెట్టుకొని మాట్లాడడం అంటే ఇంకా చాలా కష్టం. మనోడు అంటే అన్ని లంగ పనులు చేసినాడు, మనకేం మనోడికి ఏం కాదు. ఎలా తింటాం మీద కంప్లీట్ చేయరా బాబు, నేను ఇంటికి వెళ్ళాలి. మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేస్తే మేము ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాం, మాకు ఇంకో వీడియో చేయడానికి మోటివేషన్ ఉంటుంది. ఎటకేళ్ళకి ఆ 2 ఛాలెంజ్లు ముగిసిపోయాయి. ఇక మిగిలింది ఏంటంటే ఇంటికి వెళ్ళడం. ఈ వీడియోకి కనీసం ఒక 100 లైక్స్ అనుకో, మనకి 100 మంది ఉన్నట్టు మనోదాన్ని కొట్టిపిస్తాం వీడియోస్. పోనీ మనోళ్ళందరూ మా తెలిసిన వాళ్ళందరూ కొట్టినా 100 కాదు కదరా లైక్స్. 30 మంది అవుతారేమో, ప్రతి కొడతాం 30 మంది ఇద్దరు కావచ్చు. పోనీ ఈ వీడియో 2 చూస్తారో 3 చూస్తారో నాకు తెలియదు, ఆ చూసే 2-3 అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు మా వాళ్ళు కాదు, ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ కాదు, ఇది రిక్వెస్ట్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సాయి, బాయ్.